పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులందరికీ నమస్కారం. సాంప్రదాయని, సూతిని, సుతపూసిని. మా సుధీర్ సాంప్రదాయబద్ధంగా శుద్ధి లేకుండా పోసకొచ్చినట్టు రేపు 6వ తారీఖు చెప్పబోతున్నాడు. సో అంత అద్భుతమైన ఒక కథ శివాజీకి చెప్పి ఒప్పించి, నేను ఎన్ని రోజులు షూటింగ్ చేస్తాను అనేది నాకు తెలియదు సార్, మీరు ఇన్ని రోజులు నాకు టైం ఇవ్వండి అంటే, నేను ఇంతే ఇస్తాను అబ్బాయి అని చెప్పడం జరిగింది. అంతలోనే తను ఆ సినిమా తీయడం కూడా జరిగింది. లక్కీగా మాకు ఓటీటీలో వెళ్ళే టైంకి ఆ సినిమా అనిల్ రావుపూడి గారు చూడటం, అబ్బాయి ఇది థియేటర్లో రిలీజ్ చేయండి చాలా బాగుంటుంది అని ఒక అద్భుతమైన ఐడియా ఇవ్వటం, దాంతో మా బనివాసు గారు ముందుకు రావటం అండ్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ అంతేకాకుండా ఇటీవల మధ్యకాలంలో థియేటర్లో ఒక 2 గంటల సేపు కూర్చొని డెఫినెట్గా ఎంజాయ్ చేసే సినిమా శివాజీ తీసిన ఈ సాంప్రదాయని, సూతిని, సుత్తపూసని. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మా అందరికి తెలుసు. మిస్సమ్మ, అలాగే టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందా చంద్రం, అలాగే ఇప్పుడు 4వ సినిమా ఇది, నాలుగో కాంబినేషను ఈ సాంప్రదాయాన్ని, సుత్తిని, సుత్తపూసని. సో ఆల్మోస్ట్ నేను మిస్సమ్మలో లేను కానీ ఈ 3 సినిమాల్లో అయితే ఉన్నా. అదిరిందా చంద్రం, టాటా బిర్లా, మళ్ళీ ఈ సాంప్రదాయం, సుత్తపూసని, ఈ కాంబినేషన్ డెఫినెట్గా పెద్ద హిట్ అవుద్దని నా నమ్మకం ఉంది. అండ్ డైరెక్టర్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎందుకంటే తను మాకు ఏదైతే చెప్పాడో అదే తీశాడు, ఏదైతే తీశాడో అదే చెప్పాడు. సో ఈ సినిమా రేపు 6వ తారీఖున థియేటర్ రిలీజ్ అవుతుంది. సో శివాజీ డెఫినెట్గా నీ బ్యానర్లో ఇది ఒక పెద్ద హిట్ అయ్యి నీ బ్యానర్కి మంచి పేరు తీసుకొస్తుందని. అలాగే ఈ సినిమాలో చాలామంది నటీనటులు ఉన్నారు. అంతేకాకుండా టెక్నీషియన్స్ ముఖ్యంగా ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఒక టెక్నీషియన్గా తను హీరోగా కానీ ప్రొడ్యూసర్గా కానీ ఎక్కడ కనిపించలే. తను ఒక టెక్నీషియన్గానే పనిచేశాడు శివాజీ. లొకేషన్లో అవ్వచ్చు, జనాలు కెమెరామెన్ సార్ జనాలు ఎక్కువ ఉన్నారంటే తనే వెళ్ళి అందరినీ పక్కరమ్మని చెప్పి అలా టెక్నీషియన్గా చేశాడు, హీరోగా చేశాడు, ప్రొడ్యూసర్గా చేశాడు. ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఏదైతే తను కమిట్ అయ్యాడో అదే ఇచ్చాడు, అదే సినిమా చేశాడు. రేపు 6వ తారీఖున, మార్చి 6వ తారీఖున ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది. పెద్ద హిట్ అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి, ఎందుకంటే రంజాన్ నెల కాబట్టి ఫాస్టింగ్ బ్రేక్ చేసి రావడం జరిగింది. అదే రాగానే అడిగాడు శివాజీ, తిన్నావా నాన్న? తిన్నాను రా, ఇప్పుడు అందరిని తినడానికి వచ్చాను. థ్యాంక్ యూ.